నేను వేళ పూర్ణం బూరెలు వండుతున్నానండి. దానికేమో 2 గ్లాసులు పప్పు నానబెట్టాను, శనగపప్పు. ఆ 2 గ్లాసులు పప్పుకి నీళ్ళు కొంచెం నానబెట్టాలండి, ఒక అరగంట గంట మన ఇష్టం. ఆ నానబెట్టుకున్నది ఇలాగా ఉడకబెట్టి ఇది పప్పు మెత్తబడ్డాక దాంట్లో బెల్లం వేస్తాం. ఈ గ్లాసుతో 2 గ్లాసులు బియ్యం నానబెట్టాను, 1 గ్లాసు మినపప్పు. ఇదే గ్లాసుతో 2 గ్లాసులు శనగపప్పు తలగొట్టే వేసాను అన్నమాట. నానబెట్టి ఇంకా అలా ఉడకబెడుతున్నాను. ఈ నానిపోయాక మనం మిక్సీ గ్రైండర్ వేసాక మీకు చూపిస్తాను ఎలాగ వేయాలో. మరుంగా లాస్ట్లో బరగ్గా తీయాలి, మీకు చూపిస్తాను. అందులో ఇంత బెల్లం ముక్క ఉప్పు వేసి లాస్ట్లో అంటే నలిగాక వేయాలి. ముందే వేస్తే మళ్ళీ బేగ నలగదు, సాగుతుంది. మీకు అన్నీ చూపిస్తాను వివరంగానమ్మా. పప్పు నానింది అంటే నేను పొట్టుపప్పు నానబెట్టాను, అందు గురించి ఆ పప్పు కడిగాను. ఇంకా ఇలా నానింది. సాయమినపగుళ్ళనే వేసుకోవచ్చు, కానీ దానికన్నా పొట్టుపప్పు బాగుంటుంది, కమ్మగా ఉంటుంది తోపు. ఈ బియ్యం ఈ 2 కలిపేస్తాను, కలిపి రుబ్బుతాను. రుబ్బినప్పుడు ఎక్కువ నీళ్ళు వేయకూడదు, సమానంగా వేసుకుంటూ చూసుకుంటూ ఉండాలి, మన గారెల పిండిలాగా. మళ్ళీ ఎక్కువ నీళ్ళు వేస్తే పలసన అయిపోతుంది. ఇదిగో శనగపప్పు అలా ఉడకబెడుతున్నాను. ఉడికాక మళ్ళీ మీకు 2 కలిపేసాను, బియ్యం పప్పు ఇలా కలిపేసేసి ఈ పక్కన పెట్టుకొని మనం గ్రైండర్ వేసినప్పుడు ఇలాగా వేసేసి ఇలాగే వేస్తాం. వేసి కొంచెం నీళ్ళు చుక్క అలా జల్లుకుంటూ కూర్చుండమాట, నీళ్ళు తడి చేసుకుంటున్నాం. లాస్ట్లో బెల్లం ఉప్పు వేస్తాను, మీకు అది కూడా చూపిస్తాను. ఈ శనగపప్పు ఇలా ఉడకబెడతా ఉంటాను. అది ఉడికిందని అనిపించుకున్నాక బెల్లం వేస్తాను. మా పప్పు నలిగిపోయింది, ఇంకెలాగ నలగాలి. పప్పు నలిపితే మనం అంటే కొంచెం నీళ్ళు చుక్కల నుంచి వార్చేసాను, మిగిలిన నీళ్ళు తీసేసాను. అది తీసి పక్కన పెట్టుకోవాలి, ఎందుకైనా మంచిదని. మనకి మరీ టైట్గా ఉంటే అప్పుడు 1/2 కేజీ పప్పుకి 1/2 కేజీ బెల్లం వేసుకోవాలండి లెక్క. అది ఇలా కలుపుకుంటాం. అంటే నీళ్ళు అడుగున చుక్క ఉంచుకోవాలి, ఎక్కువ ఉంచినా పలసన అయిపోతుంది పప్పు. ఈ బెల్లం వేసి ఇలా చేస్తే బూరెలు నిలవ ఉంటాయి, పాడవు, వాసన రావు, తీగ రాదు మనకి. కొట్టేసిన బెల్లం ఇలా వేస్తాను అన్నమాట. ఇలాగా పలసన అయిపోతుంది, వేడికి కరుగుతుంది అన్నమాట. బెల్లం కరిగాక మెత్తగా నలుపుతాం, బాగుంటుంది చెక్క ముక్కలాగా ఉంటుంది. మనం బెల్లమును పప్పు వేసాను అన్నాను కదా, ఉడికిన పప్పు నలిపి చూసి కొంచెం నీళ్ళు చుక్కలు ఎక్కువ ఉంచలేదు, మళ్ళీ పలసన అయిపోతుంది. ఇదేమో మనం ఇలాగ బెల్లం వేస్తే ఇలా కరుగుతుంది, చక్కగా అవుతూ ఉంటుంది. కొంచెం జిగురుగా ఒక పెసర పాకం అంటారు దాన్ని, అంటే ఒక పెసర జిగురుగా వస్తుంది. అప్పుడు దీన్ని పప్పు గుత్తి ఇలా నలుపుతూ ఉంటే మెత్తగా అవుతుంది పూర్ణం. ఇది బూర్లకి అన్నిటికి అంటే బూర్లకే బాగుంటుంది, ఎక్కువ బొబ్బట్లకి బాగోదు. బొబ్బట్లకి పప్పు శనగపప్పును బెల్లం మనం రుబ్బుకోవాలి, మెత్తగా ఉండాలి. ఇలాగా మనం నలుపుకుంటూ ఉంటే మెత్తపడ్డది, అంటే పాకం గట్టిపడ్డది కొంచెం. అప్పుడు ఏం చేస్తాను, ఇలా మనం నలిపితే కొంచెం గట్టిపడుతుంది, ముద్ద అవుతుంది అన్నమాట. మనకు ఉండవాలి కదా, అందుకు అడుగున ఎక్కువ నీళ్ళు ఉంచకండి, వార్చేయాలి. శనగపప్పు నీళ్ళు ఒక పెసరు వార్చి ఒక చుక్క ఉంచినట్టు ఉంచితే మళ్ళీ పలసన అయిపోతుంది ఆటోమేటిక్గా. ఇలా ముద్ద కడితే బూరు పాడవదు, బాగుంటుంది. గట్టి పడుతుంది అన్నమాట, మెత్తపడుతుంది, గట్టి పడుతుంది, మనకు అవుతుంది. చెక్క బద్దలాగా బాగుంటుంది, నిలవ ఉంటుంది కూడా సరుకు. మరుసటి రోజుకి బాగుంటాయి. నెయ్యి ఈ బూరుల్లోని కన్నం పెట్టి నెయ్యి వేసుకుంటే మంచి టేస్ట్గా ఉంటుంది బూరి, కరకరలాడుతుంది నేను చేసే బూరి. మా ఫ్రెండ్స్ చాలా ఇష్టపడతారు. ఉంటాం అన్నమాట, మాట్లాడక రుబ్బుతూ ఉంటాం అమ్మ. ఇలాగ రుబ్బుతాము, ఇలా చూసుకోవాలి. కొంచెం మరుంగా తీస్తాను, ఒక్క పిసరు ఇలాగా నలిగిపోయింది. దీన్ని ఇలాగ ఉన్నప్పుడే కొంచెం ఒక్క పిసరు సన్న మరుంగా ఉన్నప్పుడు చేయికి లైట్గా గరుగ్గా తాగుతుంటే ఈ బెల్లం తీసుకొచ్చి ఇందులో వేసేస్తాను, నలుగుతుంది. కొంచెం ఉప్పు
ఉప్పు వేయాలి. అమ్మా ఇలాగ అయినాయి ఉండలు. ఆ తర్వాత ఇక నూనె పెట్టుకున్నాను, అందులో వేస్తాను. పిండి అది ఉంది చూపిస్తాను. ఇక పిండి రుబ్బాను, ఇంక ఇలాగ ఉండాలి గట్టిగా మనకి. కొంచెం నీళ్ళు వేసి పలసం చేస్తాను. ఒక్క పిసరు, ఎక్కువ కాదు, ఒక్క పిసరు. అమ్మా ఇలాగ కలిపాను. కొంచెం నీళ్ళు వేసి ఒక చిన్న గ్లాసు నీళ్ళు పట్టేలే, అంటే మరీ అంత చిన్న గ్లాసుకి వేసుకోకూడదు. ఒకసారి చూసుకోవాలి, ఒకసారి వేసుకోకూడదు, చూసుకుంటూ ఇలాగ చూసుకోవాలి. పిండి జారాలి. చాలామంది నీటిలో వేసి చూస్తారు, తేలుతుంది అన్నమాట పిండి. అప్పుడు బాగా పాలు కుదిరినట్టు. ఆ శనగపప్పులో కొంచెం నెయ్యి వేసాను, ముద్ద కట్టి ఉండలు చేసే ముందు. ఒక పిసరు బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇంకా అలాగా వేపుతాం అన్నమాట. కొంచెం లో ఫ్లేమ్లో పెట్టి, మరి హై ఫ్లేమ్లో పెడితే ఆగదు వేగాను. ఒక పిసరు అలాగా నూనె కాగాక లో ఫ్లేమ్లో పెట్టి మెల్లగా వేపుకోవాలి. తక్కువ మరి నూనె, మరిగిన నూనె ఎక్కువ ఉండకూడదని తక్కువ వేసి చేస్తున్నాను. ఎక్కువ జనం అయితే ఎక్కువ నూనె వేసి చేసుకోవచ్చు. చాలా అవుతాయి, ఒక 40 అవుతాయి అర కేజీకి. పెద్దవి అవుతాయి. ఈ సైజు కాబట్టి కొంచెం ఎక్కువ వేయండి. ఈ సైజు సరిపోతుందండి ఎవరికైనా పెట్టుకోవడానికి. నలుగురికి ఫ్రెండ్స్కి అయితే పెట్టుకుంటాం కదమ్మా. మనం వండుకుంటే తినేయం కదా, పిల్లలకు పెట్టుకుంటాం ఫ్రెండ్స్కి. అయిపోయింది బూర్లు. ఇంతే, ఇంకేం ఉండదు. కానీ కరకరలాడతాయండి, బాగుంటాయి మేము చేసినవి. చాలా టేస్టీగా ఉంటాయమ్మా, చాలా రుచిగా కూడా ఉంటాయి, బాగుంటాయి. అలాగ చేసుకోండి. ఎంత బాగున్నాయో చూడండి, గుల్లగుల్లగా వస్తాయి. ఇలా నొక్కెడితే నొక్కెడిపోతుంది అలాగా. ఓకే, బాయ్.